हम पॉलिटिकल बात नहीं करेंगे, तो मैं भी नहीं करूंगा। ఇప్పటికే ప్రధాని మోదీ హైదరాబాద్ చేరుకున్న తర్వాత కూడా హైటెక్ సిటీ హెచ్ఏసిసి కార్యక్రమంలో కూడా పాల్గొని ప్రధాని మోదీ అక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమాలు స్వీకారం చుట్టారు. ఆ తర్వాత కూడా ప్రధాని మోదీ సాయి సింధూర హాస్పిటల్ కూడా వెళ్ళబోతారు. అక్కడి నుంచి కూడా పరేడ్ గ్రౌండ్స్కి ప్రధాని మోదీ చేరుకుంటారు. 6:30 కూడా అక్కడ స్పీచ్ ఉండబోతోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి. సో ఈ నెక్స్ట్ ఇక్కడ నుంచి అంటే హెచ్ఏసిసి నుంచి కూడా ప్రధాని మోదీ మొత్తంగా కూడా ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇనాగ్రేట్ చేసి అక్కడ నుంచి కూడా స్టార్ట్ ఏంటిగా తెలుస్తోంది. నెక్స్ట్ సాయి సుందర్ హాస్పిటల్ కూడా వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. సో ఏంటి అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో పర్యటిస్తున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకొని నేరుగా హెచ్ఐసిసికి వెళ్లారు. హెచ్ఐసిసిలో ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి వివిధ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరోవైపు కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా హాజరయ్యారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా వారికి స్వాగతం పలికారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన విషయంలో ప్రైమ్ మినిస్టర్ వీటిని ఒకవైపు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గతంలో పూర్తి చేసినటువంటి వివిధ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో ప్రైమ్ మినిస్టర్ వీటికి ప్రారంభోత్సవాలు చేశారు. ఒకవైపు ఇందులో 9,377 కోట్ల విలువైనటువంటి పనులకు తెలంగాణకు ఇచ్చామని చెప్తారు. ఇందులో ప్రధానంగా పిఎం మిత్ర పథకం కింద ఇచ్చినటువంటి కాకతీయ టెక్స్టైల్ పార్క్ ను ఆయన ప్రారంభించారు. అదేవిధంగా గుడేబల్లిరు టు మహబూబ్ నగర్ వరకు 4 లేన్ల రహదారి నిర్మాణానికి సంబంధించిన వరకు హైదరాబాద్ నుంచి ఇటు పానాజీ, గుజరాత్ కు వైపు ఇటు గోవా వెళ్లే వారికి పానాజీకి వెళ్లేటువంటి ఈ ప్రధాన రహదారిని రాయచూరు మీదకి వెళ్లేటువంటి రహదారి కంప్లీట్ అయితే 12 గంటల రహదారి జర్నీ టైం కాస్త 8 గంటలకు అవుతుందని చెప్తున్నారు. ఈ కీలకమైనటువంటి రహదారికి ఒకవైపు దీనికి సంబంధించినటువంటి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఇటు మరోవైపు మరొకటి మల్లాపూర్ లో ఉన్నటువంటి మరొక కేంద్రాన్ని కూడా ఆయన ఒకవైపు ఆవిష్కరించారు. దేశంలో రోడ్లను, రైల్వేలకు సంబంధించిన నిర్మాణ విషయంలో కూడా తెలంగాణకు ప్రత్యేక పీట వేస్తున్నామని చెప్పేసి ఆయన మాట్లాడారు. అదేవిధంగా కాజీపేట, విజయవాడ మల్టీ ట్రాకింగ్ పనులకు సంబంధించి కూడా ఆయన ఒకవైపు శంకుస్థాపన చేశారు. గతంలో అండర్ ట్రయల్ చేసినటువంటి కాజీపేట జంక్షన్ లో చేసినటువంటి ఒక ప్రాజెక్టు సంబంధించి దాన్ని కూడా ఓపెనింగ్ చేశారు. ఇలా వివిధ ప్రాజెక్టులకు తెలంగాణలో ఓపెనింగ్స్, అదేవిధంగా శంకుస్థాపన చేసినటువంటి మోడీ ఇక్కడ ప్రజలను ఉద్దేశించి ఆ సందర్భంగా మాట్లాడారు. ఒకవైపు అనేక కీలక అంశాలు కూడా ఆయన ప్రస్తావించారు. ఇందులో ఒకవైపు గుజరాత్ తరహాలో తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ఇటు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అదేవిధంగా మేము సైబరాబాద్ సామర్థ్యాన్ని గుర్తిస్తున్నాము, ఇది అంతర్జాతీయంగా అందరికీ ఉద్యోగ ఉపాధి కల్పన కనిపిస్తుంది, దేశంలో ఒక కీలక పాత్ర పోషిస్తుందని చెప్పేసి కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గుర్తు చేశారు. ఉద్యోగ కల్పనలో కీలక భూమిక పోషిస్తున్నటువంటి ఇలాంటి వారికి మీకు అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి కూడా అన్నారు. అదేవిధంగా హైదరాబాద్ కేంద్రంగా అనేక కొత్త అవకాశాలు వస్తాయి. మీకు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే 5 ఒకవైపు వందే భారత్ ట్రైన్లు ఇచ్చాము, వివిధ రైల్వే స్టేషన్లని అంతర్జాతీయ స్థాయిలో ఒకవైపు అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి కూడా ఒకవైపు గుర్తు చేసినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఇదే సందర్భంగా మరోవైపు 2014 ముందుకు ఏపీకి 1000 కోట్లు కూడా రైల్వే నుంచి వచ్చేవి కావు, ఇప్పుడు ఒక్క తెలంగాణకి 5,500 కోట్లు వస్తున్నాయని చెప్పేసి గుర్తు చేశారు. రైల్వే పరంగా తెలంగాణలో దాదాపుగా 15,000 కోట్ల పనులు జరుగుతున్నాయి అని గుర్తు చేసినటువంటి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డిని తమతో కలిసి అభివృద్ధి పనుల్లో సాగాలని చెప్పేసి, ముందుకు రావాలని చెప్పేసి కూడా సూచించారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ స్వామి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని